వీనెంగ్ న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ టౌన్ కొత్త రోడ్డు వద్ద ఉన్న బుర్దిపట్ట సాయి మందిర్లో గురు పౌర్ణమి అనంతరం ఈరోజు మహా అన్నదానం సుమారు 5,000 మంది వరకు అన్నదానం చేయడం జరిగిందని ఆలయ అధ్యక్షుడు కందర్ప నాగేశ్వరరావు తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు బుర్దిపేట సాయిబాబా వారి మందిరం నందు మహా అన్నదాన కార్యక్రమం ఉన్నది. భక్తులు గమనించి ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా బాబా గారి ప్రసాదాన్ని స్వీకరించి నెక్స్ట్ కర్మంగ్లా ఈ రెండు పంపిస్తే నాకు ఈ ప్యాకెట్ కావాలి. ఇప్పుడు వచ్చాడు ఉదయం రమ్మన్నారు మీరు. బాబా వారి దేవాలయంలో ఈరోజు ఇంచుమించు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం భక్తుల సహాయ సంఘంలో బాబా అనుగ్రహంతో చేస్తున్నాం.
నా పేరు కందర్మ నాగేశ్వర, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, అధ్యక్షులు. గురుపౌర్ణమి సందర్భంగా ఇంచుమించు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా లేదకుండా భోజనం పెడుతున్నాం. ఇదంతా బాబా గారు అనుకున్నాం. భక్తులు సహాయ సహకారాలు, అందరికీ కూడా గురుపౌర్ణమి శుభాకాంక్షలు. సర్వే జన సుఖనో భవంతు, లోకా సమస్తా సుఖ. అడుగుని చేయమనండి, అడుగుని చేయమనండి. అమ్మ కావాల్సి మళ్ళీ వచ్చి చేసుకుందరు, ఏది వేస్ట్ చేయకండి. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, బురుజుపేట, విశాఖపట్నం. భక్తులందరికీ కూడా తెలుసు, విశాఖపట్నంలో చాలా సాయిబాబా మందిరాలు ఉన్నాయి. అన్ని కూడా గురు పౌర్ణమికి అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఉత్సవాలతో వైభవంగా జరగడం మనందరికీ తెలుసు. అందున విశాఖపట్నం వంటలో ఉన్నటువంటి కనకమహాలక్ష్మి కోవిల దగ్గర ఉన్నటువంటి బుర్జిపేట మందిరానికి చాలా విశిష్టత ఉంది. ఈ గురు పౌర్ణమి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చక్కగా భక్తులు కూడా అందరూ చక్కగా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. గురు పౌర్ణమి ఉత్సవాలు షిరిడీలో ఎంత వైభవంగా జరిగాయో ఈ బుర్జిపేట బాబా మందిరంలో కూడా చాలా వైభవంగా జరిగాయి. అటువంటి ఈ ఉత్సవాలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భక్తకోటి 50 మందికి కూడా స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళ వినంటుండి, ఆ సద్గురు సాయినాథుని యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళ వినంటుండి సర్వ శుభాలు కలగాలని స్వామివారి పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వచ్చే గురు పౌర్ణమికి మరింత వైభవంగా ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు మనందరం జరుపుకుందామని స్వామివారి పాదపద్మాలు ప్రార్థిస్తూ, విధంగా ప్రతి గురువారం కూడా స్వామివారి సన్నిధిలో స్వామివారి ధూపహార అనంతరం సాయంకాలం స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది ప్రతి గురువారం కూడా. అదేవిధంగా ఈ రోజు కూడా వైభవంగా స్వామివారి యొక్క పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. ఇందులో పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా చక్కగా పాల్గొని ఒక 45 నిమిషాల పాటు జరిగేటటువంటి పల్లకి సేవలో పాల్గొనండి, ధరించండి. సర్వ శుభకరం, సకల దుఃఖ పరిహారం స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం. క్రమం తప్పకుండా ఈ పల్లకి సేవా కార్యక్రమం నాటి నుండి నేటి వరకు కూడా చక్కగా భక్తుల సమక్షంలో చాలా వైభవంగా జరుగుతుంది. అందరూ చక్కగా పల్లకి సేవలో పాల్గొనండి, ధరించండి. దయచేసి అన్నప్రసాదాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వీకరించండి, ధరించండి. జై సాయిరాం. మనం చూసారమ్మా, బాగుందా? అలా మాట్లాడుతుండాలి. భాగంగా ఈరోజు గురుజుపేట సాయిబాబా మందిరం దగ్గర సుమారు 5,000 మంది వరకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి బాబా గారి ప్రసాదం స్వీకరించి బాబా గారి కృప కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం. అలాగే నేను ఈ టెంపుల్కి 1994లో ఈ టెంపుల్ ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా రెగ్యులర్ గా బాబా గారి సేవ గురించి ఇక్కడికి వస్తున్నాను. బాబా గారి గుళ్ళో సేవ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉన్నత స్థానాల్లో అందరూ బాగా సెటిల్ అయ్యారు. నేను కూడా స్టేట్ గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఉద్యోగం చేస్తున్నాను. అదంతా కేవలం బాబా గారి దయ వల్ల మాత్రమే జరిగిందని నేను భావిస్తున్నాను. జై సాయిరాం. అందరికీ 10 మంది ఇస్తారు అమ్మా, అందరికీ 10 మంది ఇస్తారు.
లే